rise like tall buildings as the chemicals they take us high. హ్యాపీ టెడ్డీ డే. సాధారణంగా ప్రేమకు చిహ్నం ఏది అంటే తాజ్మహల్ అంటారు. ప్రేమను ప్రొజెక్ట్ చేయడానికి ఉపకరణం ఏది అంటే రోజా పువ్వు అంటారు. మరి ఇప్పుడేంటి టెడ్డీ అంటున్నారు? సో దీని గురించి మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 14వ తేదీన వాలంటైన్స్ డే జరుపుకోవడం ఆనవాయితీ. అయితే 14 కంటే వారం ముందు నుండే ప్రేమికుల సంబరాలు మొదలవుతాయి. ప్రేమికుల వారోత్సవం అంటారు. ఫెబ్ 10వ తేదీ టెడ్డీ డే జరుపుకుంటారు. ప్రేమికులు అసలు ఈ టెడ్డీ మధ్యలో ఎలా వచ్చింది అన్నది చాలా మందికి సందేహం. దీనికి కూడా ఒక పురాణ కథనం ఉంది. అదేంటో చూద్దాం. We rise like tall buildings as the chemicals they take us high. వాలంటైన్స్ వీక్ 4వ రోజున టెడ్డీ డే నిర్వహించుకుంటూ ఉంటారు. ఈ రోజున ప్రేమికులు, భార్యాభర్తలు, స్నేహితులు ఒకరికొకరు టెడ్డీ టాయ్స్ ను ఇచ్చుకుంటారు. టెడ్డీతో శుభాకాంక్షలు చెప్పుకుంటారు. ప్రేమికులంతా ఈ రోజు అంటే మరియు 14వ తేదీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫెబ్ అంటేనే ప్రేమ మాసం అంటారు. అందులో ఫెబ్ 10వ తేదీ అంటే మరింత ప్రత్యేకం. కారణం, ప్రియురాలికి టెడ్డీని బహుమతిగా ఇస్తారు. ప్రేమికులు తమ మధ్య ప్రేమ బంధానికి ఈ రోజును ప్రతీకగా భావిస్తారు. రెడ్ కలర్ టెడ్డీ డీప్ లవ్కి సింబల్గా భావిస్తారు. ఇద్దరి మధ్య ప్రపోజల్ జరగాలంటే పింక్ కలర్ టెడ్డీని ప్రజెంట్ చేస్తారు. ఆరెంజ్ కలర్ టెడ్డీ వారిద్దరి మధ్య ఉన్న ప్రేమ, సంతోషం, నమ్మకంను తెలియచేయడానికి గుర్తుగా భావిస్తారు. టెడ్డీ బేర్ లవబుల్, స్మూత్, క్యూట్నెస్. అందమైన టెడ్డీ బేర్ను చూస్తూ ఉంటే మన పక్కన మనకు నచ్చిన వారు మనతో ఉన్నారు అన్న ఫీలింగ్. అందుకే చిన్న పిల్లలకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. తన మాట వింటుంది, తన ఆట చూస్తుంది, తనతోనే ఉంటుంది ఈ టెడ్డీ బేర్. అందుకే ఇవాళ టెడ్డీ డేగా ప్రేమికులు సెలబ్రేట్ చేసుకుంటారు. టెడ్డీ బేర్కే కాదు, వాటి రంగులకు కూడా ప్రత్యేక కథనాలు ఉన్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ప్రేమికుల వారోత్సవాలలో టెడ్డీ డే 4వ రోజు. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ రోజు మీ ప్రేమకు చిహ్నంగా మీ పార్ట్నర్కు అందమైన టెడ్డీని బహుకరించండి. మీ ప్రేమను కలకాలం దృఢంగా నిలుపుకోండి టెడ్డీతో. We rise like tall buildings as the chemicals they take us high.